Watch full episodes on Jio Hotstar. విక్రాల్ తాళం ప్రకారమే ఈ ప్రపంచం అంతా ఊగుద్ది. వీళ్ళు వేదా సిటీ వాళ్ళు. వీళ్ళందరూ నా తాళానికి తగ్గట్టే ఊగి తీరాలి. ఉండో, నేను చూసుకుంటానులే. రాణి ఆగరా, నువ్వు అలా పారిపోలేవో. ఆగరా, ఆగమంటున్నానా? ఈ నగరం నాది. అందరూ సరిగ్గా వినండి. నేను ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప అమ్యూజ్మెంట్ పార్క్ని నిర్మించబోతున్నా. అందువల్ల ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి. మీ అందరికీ మీ స్థలాలకి తగ్గ రేటుని నేను ఇస్తాను. ఎవరికన్నా అభ్యంతరం ఉంటే ఇప్పుడే నా ముందుకు చెప్పండి. అడుదొక్కో. అడుదొప్పుకో, చెప్పేది నీకే. తెరవండి, తలుపు తెరవండి. ఎవరది? హలో పోలీస్, నేను ప్రిన్స్ విక్రాల్ మాట్లాడుతున్నాను. నేను ప్రమాదంలో ఉన్నాను. నా మీద అటాక్ జరుగుతుంది. ప్రిన్స్ని అటాక్ చేశారట. కానిస్టేబుల్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. మీరే పోలీసు. ఎవరైనా సాయం అడిగితే మీరే వెళ్ళాలి. శివా,
ఆగండి ఆగండి, మీరెవరు? చిన్న పిల్లోడా, అసలు నీ సమస్య ఏంటి? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. హలో అంకుల్, ఫైట్ చేయాలనుందా లేదా మర్యాదగా కార్ని కిందకి దింపుతారా? అసలు ఎవరు నువ్వు? బాగా ఫైట్ చేశావు, చాలా బాగా. నా పేరు శివ సార్. మంచి పేరు. నువ్వు నాకు చాలా నచ్చావు. నా ప్యాలెస్ కు వస్తావా? నీకు బహుమతులు ఇస్తాను. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడా? ఉన్నాను సార్, వచ్చేసాను. ఐఎమ్ ప్రెసెంట్. అందరినీ తరిమేశాను సార్, తరిమేశాను. ఆహా, మీరు కాదు, శివనే తరివాడు. నా అండర్ స్టడీ స్టూడెంట్ సార్, నా అండర్ స్టడీలో ఉంటున్నాడు. నేను అన్నిటినీ నేర్పిస్తున్నాను. అబ్బాయి తెలివైన వాడు, త్వరగా నేర్చుకుంటాడులే. ఎవరికి నేను ఏమీ ఇవ్వను. నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నేను ఎవరికి 1 పైసా కూడా ఇవ్వను. నేను ఈ వేదానగరంలో ఉండే ప్రజలకి ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు 1 వారం లోపు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళందరినీ నేనే మెడపట్టి బయటికి తరిమేస్తా. ఏమిటిది? చాలా విచిత్రంగా ఉంది. రాజుగారి పూర్వీకులందరూ దయాహృదయం గలవారు, కానీ ఇతన్ని చూస్తుంటే చాలా కఠినాత్ముడిలా ఉన్నట్టున్నాడు. మా తాతగారు చెప్పారు 200 సంవత్సరాల క్రితం రాజుగారి పేరు వేదాంత కుమార్. ఆయన రాసిన వీలునామాలో ఈ వేదా సిటీని ఈ ఊరు ప్రజలకి అంకితం చేశారు అని. మరైతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు తాతగారు? ఆ వీలునామా ఎక్కడుందో తెలియలేదు బాబు. మా ముత్తాత, అదే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ రాజుగారి దగ్గర మంత్రిగా ఉండేవారు. ఒకసారి ఆ రాజుగారి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయన్ని ట్రీట్మెంట్ కోసమని అమెరికాకు తీసుకువెళ్లారు. ఆయన మా ముత్తాత గారిని ఒంటరిగా పిలిచి ఒక విషయం చెప్పారు. ఆచార్య గారు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్మగలను. నేను ట్రీట్మెంట్ కోసమని కుటుంబంతో సహా అమెరికాకు వెళుతున్నాను. ఒకవేళ నేను మళ్ళీ రాకపోవచ్చు. మీరు జాగ్రత్తగా వినండి. నేను ఈ ప్రజల కోసమని ఒక వీలునామా రాసి ఉంచాను. మీరు ఆ వీలునామాని జాగ్రత్తగా ఉంచండి, ఎందుకంటే అది దుర్మార్గుల చేతికి పోకూడదు. మహారాజా, ఇప్పుడు ఆ వీలునామా ఎక్కడ ఉంది? ఎవరక్కడ? త్వరగా రండి.
అందుకని ఈ వీలునామా ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. భీమ్ సింగ్, నువ్వు నాతో పాటు రా. అలాగేనండి. ఆ బీరువాలో చూడు. ఇదిగోనండి. రాజుగారిచ్చిన వీలునామా ఇదిగో ఇదే. కానీ ఇందులో వీలునామా లేదే. ఈ డైరీ ఖాళీగా ఉందేంటి? అరే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఈ ప్రశ్న అర్థమైతేనే దొరుకుతుంది. ఒక మనిషి 3 పూట్ల కడుపు నిండా అన్నం తింటేనే తను సంతోషంగా ఉన్నట్టు ఇందులో ఇంతే రాసుంది. ఈ పొడుపు కథ విప్పితేనే మనకి వీళ్ళమ్మా ఎక్కడుందో తెలుస్తుంది. ఏదో ఒక రీజన్ కోసమే తాతయ్యకైనా ఈ డైరీ ఇచ్చింటారు తెలుసా. మరైతే నువ్వు దీని సంగతి చూసుకో. నేను ఒకసారి వెళ్ళి ఆ ప్రిన్స్ ని కలిసి వస్తాను. నేను తన ప్రాణాన్ని కాపాడాను కాబట్టి నేను తనకి చెప్తే వింటాడేమో. మన నగరాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పమని చెప్తాను. ఇక్కడ ఇంత టైట్ సెక్యూరిటీ ఉంటే నేను లోపలికి ఎలా వెళ్తాను? నేను వేదానగరంలో ఉండే వాళ్ళకి కొంచెం స్థలం కూడా ఇవ్వను. వాళ్ళు నన్ను నాశనం చేద్దాం అనుకున్నారు, కానీ నేనే వాళ్ళని నాశనం చేస్తాను. ప్రిన్స్ విక్రాల్, నమస్తే. రా శివ, రా. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. వల్లపా, శివాకి గిఫ్ట్ ఏదన్నా ఇవ్వు. నాకు గిఫ్ట్ అక్కర్లేదు ప్రిన్స్. నేను చెప్పేది ఒకసారి వినండి. వేదా సిటీలో ఎవరో కొంతమంది తప్పు చేశారని చెప్పి అందరికీ శిక్ష వేయడం తప్పు. మీ మీద కొంతమంది అటాక్ చేశారు. వాళ్ళకి ఈ నగరంలో వాళ్ళకి అసలు సంబంధం లేదని నాకు అనిపిస్తోంది. ప్రిన్స్ జ్యూస్. నేనెక్కడో చూసానే. ఆ రోజు నువ్వే కదా ప్రిన్స్ మీద దాడి చేసింది. ఎవరు నువ్వు చెప్పు. ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళండి, బయలుదేరండి. ఇంకా శివ, నీకేదో తప్పుగా అర్థమైంది అనుకుంటాను. తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి ప్రిన్స్? మీ మీద నమ్మకమే పోయింది. మీరే మీ మీద ఎవరో అటాక్ చేసినట్టు సృష్టించి మిమ్మల్ని మీరే కాపాడుకున్నట్టు నటించి అందరినీ మోసం చేస్తున్నారా? ఆ కారణాన్ని అడ్డు పెట్టుకొని వేదా సిటీలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్తున్నారా? చెప్పండి. విక్రాల్ తాళానికి తగ్గట్టుగానే ఈ లోకమంతా ఆడుద్ది. నువ్వు నన్ను తప్పుపడుతున్నావా? బండి పట్టుకోండి. ఏంటలా చూస్తున్నారు? పట్టుకోండి. ఒక చిన్న పిల్లాన్ని మీరెవరూ పట్టుకోలేకపోయారేంటి? ఈ చిన్న పిల్లాన్ని మీరు పట్టుకోగలరా లేదా?
నన్ను ఎందుకు రమ్మంటున్నావు? మీరేం చేస్తున్నారు? ఏమన్నా పిచ్చెక్కిందా? వాడిని వదలకండి. రేయ్, ఎక్కడికి పరిగెత్తున్నావు? రెండు వాడిని పట్టుకుందాం. ఆ అంతఃపురంలోనే రహస్యమైన ఒక మార్గం ఉంది. మార్గం తెలుసుకోవాలంటే కడుపు నింపే మార్గం ఆలోచించాలి. వేదా సిటీలో కడుపు నింపే మార్గం ఏది? మన ఊర్లో ఉన్నది ఒకే ఒక అంతఃపురం. అది ఎంతో ఎత్తుగాను వెడల్పుగాను ఉంది. దారి తెలియాలంటే కడుపు నింపే మార్గం ఆలోచించాలని ఉంది. అదేమై ఉంటుంది అంటే అంతఃపురంలో ఏదో మార్గం ఉంది. ఎటు వెళ్ళాలబ్బా? దాన్ని ఎలా కనిపెట్టాలబ్బా? ఆ దారి మనల్ని ఎటు తీసుకువెళ్తుంది? ఒకవేళ తర్వాత లైన్లో ఏదైనా రహస్యం దాగుండొచ్చు కదా. అంటే మెదడుకి సంతోషాన్ని ఇచ్చేది కడుపు నిండేదిగా. నాకు బాగా ఆకలేస్తోంది. మన బుర్ర సంతోషంగా పనిచేయాలంటే కడుపు నిండాలి. కడుపు హాయిగా నిండాలంటే మనం కిచెన్ కి వెళ్ళాలి. శివ ఇంటికి వెళ్దాం. అక్కడ భీమ్సింగ్ కిచెన్ లో ఏం చేస్తున్నారో చూద్దాం. నువ్వన్నిటికీ సమాధానం కనిపెట్టావు. ఏంటి నేనా? అది యువర్ జీనియస్. జీనియస్ ని ఇలా కొట్టే అర్హత లేదు. నువ్విప్పుడేగా చెప్పావు కడుపు నిండాలి అంటే కిచెన్ కి వెళ్ళాలి అని. ఒకవేళ రాజుగారు దాచిన విషయం ఇది కూడా అయ్యుండొచ్చు కదా. ఫస్ట్ లైన్ ఏముంది? అంతఃపురంలో రహస్య మార్గం ఉంది అని ఉంది. తర్వాత లైన్ లో ఏడాసిందో ఆలోచించండి. దారి తెలుసుకోవాలంటే కడుపు నిండే మార్గం ఆలోచించండి అని ఉంది. అంటే అదే కిచెన్. కిచెన్ లోనే రహస్య మార్గం ఉండుంటుంది. అక్కడ వీళ్ళమ్మ దొరుకుతుంది. అది యు ఆర్ సో ఇంటెలిజెంట్. నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ నే, కానీ నేను ఎప్పుడూ గర్వపడలేదు. శివ, వీళ్ళమ్మ ఎక్కడున్నా మాకు తెలిసింది. వస్తున్నానండు. శివ, ఆ అంతఃపుర కిచెన్ లోనే రహస్య మార్గం ఉంది. ప్యాలెస్ లో ఉన్న కిచెన్ లోకి వెళ్ళాలంటే మనం లడ్డూ సింగ్ గారి సాయం తీసుకోవాల్సిందే. హలో లడ్డూ సింగ్ గారు. శివ చేసేద్దాంలే. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడైనా సరే వాడికి ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే లడ్డూ సింగ్ అనే పిలుస్తాడు. తెలిసిందా? తాతగారికి విషయాన్ని చెప్తానులే. హలో తాతగారు, మిస్టరీ సాల్వ్ అయిపోయింది. వినండి. కనీసం మాట్లాడనివ్వరేమిటి? హలో లడ్డూ సింగ్ గారు, మేము లోపలికి వచ్చేసాం. మీరు ప్లాన్ ప్రకారం కిచెన్ లో వెయిట్ చేస్తూ ఉండండి. ఇలా చూడండి, అందరూ శ్రద్ధగా వినండి. ఒకవేళ ఆ గాడ్స్ వచ్చి మనల్ని పట్టుకున్నా కూడా మనం ఏమీ చెప్పకూడదు. ముఖ్యంగా ఆ వీళ్ళమ్మ గురించి. అంతగా అడిగితే అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్తాం. ఓకే బాస్, యాజ్ యు సే.
కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ చెక్ చేయండి, వెళ్ళండి. అలాగే సార్. లడ్డు సింగ్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? వెతుకుతున్నాం. మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ మీద దాడి చేయబోయేవాడు మీలో ఉన్న ఒకడని మాకు తెలిసింది. లేదు 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 లేదు, మా వాళ్ళు అటువంటి పని ఏమి చెయ్యరు. పక్కా ఇన్ఫర్మేషన్. మీరు నోరు మూసుకుని కూర్చోండి. నిజం ఏదో అబద్ధం ఏదో ఇంకాసేపట్లో తేల్చేస్తాను. కానిస్టేబుల్, నువ్వు నాతో రా, అంతఃపురం పూర్తిగా వెతుకుదాం. వావ్, ఎంత పెద్ద సైకిలో! త్వరగా వెళ్ళి దాక్కోండి, ఎవరు వస్తున్నారు? అటు నుంచి ఎవరు వస్తున్నారు, వెళ్ళండి, త్వరగా దాక్కోండి. అరే, ఇది మన లడ్డు సింగ్ గారు. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. రండి, వెళ్ళి మనం ఆ డోర్ని వెతుకుదాం. శివ, ఏదైనా కనిపెట్టావా? లేదు, ఇంకా ఏం దొరకలేదు. యూడి, నీకేదైనా దొరికిందా? లేదు, దొరికితే నేనే చెప్తానుగా. రేవా, నీకేదైనా దొరికిందా? సార్ సార్, మీరు అడగడమేనా? మీరు వెతకండి సార్. మీరేం చేయరని తెలిసిపోయిందయ్యా, నేనే వెతుకుతానులే. దొరికిందయ్యా, వీలునామా దొరికింది. అయ్యో పల్లి. శివ, ఇక్కడ అసలు ఏం లేదు. ఇంత పెద్ద తిరగలతో ఎలా మసాలా నూరుతారు? ఎంత బరువుగా ఉందో ఎత్తి చూద్దాం. అరే, లడ్డు సింగ్ గారి టోపీ ఇక్కడ ఎలా ఉంది? నాకు తెలిసి లడ్డు సింగ్ గారు డోర్కి అటువైపు వెళ్ళిపోయారు. కానీ ఎలా? తలుపు లేకుండా ఆయన ఎలా బయటికి వెళ్ళగలిగారు? అంటే శివ, గోడ పక్కనే దారుండుంటుంది, కానీ ఆ తలుపుని ఎలా తెరవడం? కాసేపటి వరకు ఆయన ఇక్కడే కదా ఉన్నారు. అది నువ్వేదైనా చేసావా? నేనేం చేయలేదే. నేనేం చేశాను? అక్కడి నుండి వచ్చి ఇలా ఈ తిరగల్ని కదిపాను. ఎంత అందమైన చోటు ఇది! వేదా సిటీ యొక్క సీక్రెట్ నగరం. నాకు తెలిసి దీని గురించి ఎవరికీ తెలియదు అనుకుంటాను. లడ్డు సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? కనబడటం లేదే. మంచిపోతాం. ఏలియని కాదు, లడ్డు సింగ్నే కొట్టకండి. లడ్డు సింగ్ గారు మీరా? మీరు చూడ్డానికి మంచు మృగంలా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరే, ముందు ఆ మంచు మృగం ఎవరో చెప్పు. నాకు తెలిసేది అక్కడే ఉంటుంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు ఆ మహల్ కనిపిస్తుందా లేదో ఒకసారి నేను డైరెక్షన్లో చెక్ చేస్తాను. నార్త్ డైరెక్షన్. రండి వెళ్దాం. అందరూ సైకిల్స్ తీసుకోండి. లడ్డు సింగ్ గారు, నేను కారిడార్లో ఒక సైకిల్ని చూశాను. మీరు కూడా సైకిల్ వేసుకొని మాతో పాటు వచ్చేయండి. ఏమంటారు?
కానిస్టేబుల్ పోలీసులు పిలవయ్యా. పోలీసులకు వెంటనే కబురు పెట్టు. అయ్యో సార్, మీరే పోలీసు? అవునవును, నిజమే కదా. ఎట్రండి, ఎక్కడికి రా వెళ్తున్నారు? అక్కడ చెకింగ్ జరుగుతుంది, ముందటి వెళ్ళిపోండి. చూసావా, ఇది పోలీస్ పవర్ అంటే. సార్, మిమ్మల్ని పొగడక తప్పదు సార్. వెళ్ళు. సైకిల్ మీరు వెతకడాన్ని ఆపండి. లడ్డూ సింగ్, పేడారాం ఎక్కడా? పిలవండి వాళ్ళని. ఇది నా మహల్. నా మహల్కి ఏ పోలీసు రాకూడదు. ముందు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏదో జరిగినట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఈ లడ్డూ సింగ్, ఆ పేడారాం ఎక్కడికి వెళ్ళారు? ఆపరేటర్, కెమెరాని చూపించు. ఈ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. రివైండ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గార్డ్స్ మనల్ని పట్టుకోవడానికి వస్తే వాళ్ళకి మనం ఏమీ చెప్పకూడదు. వీళ్ళేమా గురించి అస్సలు చెప్పకూడదు. మనం అంతఃపురం చూడడానికి వచ్చామని చెప్పండి. బాస్, యాజ్ యు సే. వీలునామానా? ఓ, అయితే వీళ్ళు వీలునామా వెతుక్కుంటూ వచ్చారా? కానీ ఆ వీలునామా ఎక్కడుందో నాకే తెలియదుగా. ఒకవేళ వీళ్ళకేదైనా తెలుసుంటుంది అనుకుంటున్నాను. ఆపరేటర్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చూడు. ఫ్రెండ్స్, వాళ్ళు వంటగదిలోకి వెళ్ళారు. మీరు కిచెన్కి వెళ్ళండి. మోటార్ సైకిల్స్ తీసుకురండి. మనం శివ కన్నా ముందు అక్కడికి వెళ్ళాలి. వీలునామా అక్కడే ఉండి ఉంటుంది. ఆ వీలునామా శివ చేతికి అస్సలు దొరకకూడదు. శివ, ఇంకా ప్యాలెస్ ఎంత దూరం ఉంది? నేను తొక్కలేకపోతున్నాను. మీకు ఒక విషయం తెలుసా? ఇలాగే గ్రామంలో నేను ఒకసారి 2 రోజులు సైకిల్ తొక్కాను. ఇక్కడికి వచ్చా కూడా రీలా? శివ, నాకెందుకో మనం ఏలియన్ వరల్డ్కి వచ్చామనిపిస్తోంది. యుడి, ఏలియన్లు లేవు. నువ్వు సైకిల్ మాత్రం నడుపు. అద్భుతమైన వాసన. కూడా అందంగా ఉంది. ఎంత మంచి సువాసన వచ్చే పువ్వులని నేను ఇంతవరకు అస్సలు చూడలేదు.
పువ్వు అందాల నా పువ్వు ఇది నా పువ్వు, ఇది నా పువ్వు, ఇది మా ఇద్దరి పువ్వు. అరే వీళ్ళకేమైంది? వావ్, మంచి సువాసన వస్తోంది. పువ్వుల కంటే అందమైన నా పువ్వు. చిన్న మొగ్గ పువ్వు అవుతోంది. జాగ్రత్త రేవా. అది నువ్వు కానిస్టేబుల్ ని పట్టుకున్నావా? నేను లడ్డు సింగిరి నువ్వు పట్టుకోలేవా? నా దగ్గర నీ ఆటం సాగవడుగా. అరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? శివా, శివా నన్ను కాపాడు, ఇరుక్కున్నాను. కాపాడు శివ, మమ్మల్ని కాపాడు శివ. అది యూడి రేవా, మీరెవరూ భయపడకండి. శివ, శివ కాపాడు. శివ కాపాడు. వల్లప్ప, మన వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి అసలు వెళ్ళకూడదు. ఏ పిల్లలు, ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. మా మిత్రులు ఆపదలో ఉన్నారు, మాకు సాయం చేస్తారా? మేము నువ్వు కాపాడే వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చాం పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కింద ప్రమాదం ఉంది. మనం వేరే ఏదైనా దారి వెతుక్కోవాలి. మనం ఎలాగైనా సరే వాళ్ళకన్నా ముందు ఆ వీలునామా దగ్గరికి చేరుకోవాలి. వర్షం వచ్చేలా ఉంది. త్వరగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. కానిస్టేబులా, పొద్దున్నే టిఫిన్ తిన్నావుగా, బాగా తొక్కో. సార్, ఇదంతా మీరు నేర్పిందే కదా. శివ, అర్జుడు, ప్రిన్స్ విక్రాల్. వాళ్ళు మనకంటే ముందుగానే వెళ్ళిపోతారు. మనం ఈ జంగిల్ని దాటిన తర్వాత షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం. సరే రండి, ఇప్పుడు వెళ్దాం.
స్టార్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తావురా? పరిగెత్తి ఇక్కడి నుంచి ముందు. వెనక్కి తిరిగి చూడండి. అమ్మయ్యా, తప్పించుకున్నాం. ఇంత పెద్ద ఏనుగుని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎందుకు? సరే చెప్పు, మీ గ్రామంలో ఇంకా పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి కదా? ఏంటి నన్ను వెకతాలు చేస్తున్నావా? అది ఈరోజు చూసావు కదా, ఇక అందరికీ రీల్ తిప్పు. నువ్వు ఏమంటున్నావు? నేను ఏమంటున్నానంటే ఈ ఏనుగుల ఎత్తు నువ్వు చుట్టే రీలు కన్నా చాలా ఎక్కువగా ఉంది అంటున్నాను. అరే అటు చూడండి, ఆ మంకీ ఎంత క్యూట్ గా ఉందో. ఏయ్, అటు చూడండి, అది ఎగిరే మంకీ. ఏ శివ, మంకీని కాపాడతానని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. కూర్చో కూర్చో కూర్చో, ఆగు 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 ఆగు. వెళ్ళు 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 వెళ్ళు, ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేపో. నన్ను కొడుతున్నావు, ఏ వదిలే సారీ చెప్తున్నావు, వదిలే నా వల్ల కావట్లేదు. వాడని కాపాడు. నన్ను కడుపుతుంది శివ, నన్ను కాపాడు శివ. నా వెనకాలే వస్తుంది త్వరగా. శివ, ఇక తాతగారు పాట పాడి నన్ను చంపడం ఖాయం శివ. శివ, నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్ రేవా, థ్యాంక్ యూ. నేనే జంప్ చేసి కాపాడాలనుకున్నాను, ఈలోగా ఆ పావే నిన్ను వదిలేసింది. ఇక చాలా ఆపుతావా? అర్జుడు, ఎగిరే మంకీ. వెళ్ళు, వెళ్ళి అడవిలో బాగా ఆడుకో. కానీ
పాము దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆహా, అవునవును, జాగ్రత్తగా వెళ్ళి ఆడుకో. చాలా క్యూట్ గా ఉన్న మంకీ ఇది, ఎంత క్యూట్ గా ఉందో. మంకీని కాపాడతానని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు శివ, తిరిగి వచ్చేసే. నేనేం తప్పు చెప్పాను? అమ్మా, నా బతికెదిగిరా అయిపోయింది. మంకీ ఇది కూడా నన్ను కొడుతుంది. మంకీని అన్న విషయాలన్నీ ఆ మంకీకి బాగా గుర్తున్నాయి తెలుసా. అల్లరి చిల్లరగా తిరిగితే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పారు కదా. ఓ అదా సంగతి. మనం ఆ బోట్ ద్వారా నదిని దాటాలి, తర్వాత అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. టైం లేదు, త్వరగా రండి. ఈ పిల్లలు ఆ బోటు దగ్గరికి వెళ్ళి చేరకూడదు. వల్లపా మీరందరూ తప్పుకోండి. ఇప్పుడు ఆ శివాను వాడి ఫ్రెండ్స్ ఆ వీల్నామా దగ్గరికి వెళ్ళలేరు. మీరందరూ పరిగెత్తుకుంటూ నదీ తీరానికి వెళ్ళండి, నేను మీ వెనకాలే వస్తాను. విక్రాంత్ తాళానికి ఈ ప్రపంచం మొత్తం ఆడుద్ది. ఈ పిల్లలు ఎంత మాత్రం. ఆ పిల్లలు నదిని క్రాస్ చేసే లోపు మనం ఆ మహల్ లోపలికి వెళ్ళి ఆ వీల్నామాని వెతకాలి. శివా, తిరిగి వచ్చే. ఇప్పుడేం చేస్తారు విక్రాల్ అంకుల్? శివా, తిరిగి వచ్చే, లేకపోతే బాగోదు. మనం ఈ దారిలో వాళ్ళని వెంబడించి వెళ్ళలేము. ఈ దారిలో లోతు ఎక్కువగా ఉంది. శివా, అటు చూడండి, అక్కడ నది లోతుగా లేదు. మన మోటార్ బైకులతో ఈజీగా మనం అక్కడ క్రాస్ చేయొచ్చు. అరే, ఈ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? అటు చూడు రేవా, అక్కడి నుంచే. నాకెందుకు ఇవన్నీ ఏలియన్స్ గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. వావ్, ఈ ఎగిరే చేపల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు ఫిష్ తినాలనిపిస్తుంది. అదే
నేను ఫిషింగ్ లో ఎక్స్పర్ట్ ని. మాకు పోలీస్ కమాండో ట్రైనింగ్ లో ఎర్ర బలాలు లేకుండా చేపలు పట్టడం నేర్పించారు. చేపలు పట్టడం అంటే నాకు సరదా. వదిలే లడ్డు సింగ్ గారు, ఫిష్ ని వేటాడే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకుందాం. ఈ పూటకి డ్రై ఫ్రూట్స్ నే తినేద్దాం, ఏమంటారు? ఓకే శివ, వెళ్ళండి. మంచి అవకాశం, వెళ్ళి అందరినీ లేపేయండి. ఈ రేసు ఆటలని చాలా ఎక్కువయ్యాయి. రా, ప్రిన్స్ పిలుస్తున్నారు. ధైర్యం ఉంటే తీసుకువెళ్ళండి. డ్రాగన్ అలా చూడండి. పరిగెత్తండి, 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 పరిగెత్తండి. ఈరోజు నువ్వు ఎక్కడికి తప్పించుకుని పారిపోలేవరా? పారిపో. రేవా, వెళ్ళి సైకిల్లో కూర్చో. త్వరగా వెళ్ళి శివ, త్వరగా త్వరగా వెళ్ళి శివ. ఆది ఇంకా యూడి ఎక్కడున్నారు? అదిగో అటు, అక్కడ అటువైపు ఆ డ్రాగన్ తీసుకెళ్ళిపోయింది. శివ, జాగ్రత్త. ఎవరైనా కాపాడండి, త్వరగా పరిగెత్తండి. రేవా, నేనేం హెల్ప్ చేయను, నాకే హెల్ప్ ఎవరైనా చెయ్యాలి.
తాతయ్య మీరు సరిగ్గా సమయానికి వచ్చి కాపాడారు. తాతగారు, నేను మీకు ఫోన్ చేసింది చాలా మంచిదయ్యింది. మొదటిసారి మీరు పాడి నేను ఓహో అంటున్నాను. ఇది మనల్ని మింగేస్తుంది. ఒకటి దీని కడుపులోకి వెళ్తాం, లేకపోతే దీని పిల్లల కడుపులోకి వెళ్తాం. అమ్మ కడుపులోకి వెళ్తే అది ఒకేసారిగా మనల్ని మింగేస్తుంది. కానీ పిల్లల కడుపులోకి వెళ్తే అవి కొంచెం కొంచెం మనల్ని కొరికి మింగేస్తుంది. అది కష్టంగా ఉంటుంది. కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. శివ, ఓహో, ఇందులో బ్యాటరీ లోగా ఉంది. ఎమర్జెన్సీ అయితే మాత్రమే యూజ్ చేస్తాను. గ్లూ టైర్తో పైకి ఎక్కుతాను. ఆది, యూడి, త్వరగా నా సైకిల్ కడ్డీని పట్టుకోండి. నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. ఇది డాన్స్ చేసే సమయం కాదు. అరే, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయిన కుర్రవాడివి. నీకేం కాదు నాయనా. లే లే శివా. శివ కళ్ళు తెరిచి చూడు ప్లీజ్. శివ లే శివా, లే శివా, 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 శివ లే. శివ, లేచాడు. నేను బాగున్నాను, నేను బాగానే ఉన్నాను. శివ, ఈ
ఎగిరే మంకే నిన్ను కాపాడింది. మూలికల రసం నీ నోట్లో పోసింది తెలుసా? థ్యాంక్ యూ మిత్రమా, నిజంగా పెద్ద సాయం చేశావు. నన్ను కౌగులించుకో మిత్రమా, ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు. మంకీని కాపాడతానని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు శివా. రా. నేను ఇక ఎప్పటికీ మంకీని కౌగులించుకోమని చెప్పడగను. లడ్డు సింగారు, ఆ మంకీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. తాతయ్య, మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. ఇక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తాతగారిని తిరిగి తీసుకెళ్ళిపోండి. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం శివ? వాళ్ళు మనకంటే ముందుగా అంతఃపురం చేరుకునేలా ఉన్నారే. ఇప్పుడు మనం వేగంగా వెళ్ళడానికి సైకిళ్ళు కూడా లేవు. ఒక నిమిషం, నేను ఏదో ఒకటి చేస్తాను. ఈ పిల్లాడు అసలు ఓటమిని ఒప్పుకోవట్లేదు. వీడిని మీరు లేపేయండి. అందరు మీ స్కేట్స్ ని గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్ ని పెంచబోతున్నాను. వాళ్ళు శివను పట్టేస్తారేమో. అరే, ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు శివ తాత పాట అతనికి సహాయం చేస్తుంది. తాత ఇంకా తిరిగి వెళ్ళలేదు. ప్రిన్స్ వెనక్కి తిరిగి చూడండి. త్వరగా పదండి. శివ, ముందర దారి లేనట్టుంది. అంటే దారి అయిపోయిందంటే మన సంగతి అయిపోయినట్టే. శివ, అక్కడ ఒక పెద్ద లోయ ఉంది. ఇంతటితో మన కథ అయిపోయినట్టే. నువ్వు కాసేపు నోరు మూసుకో. మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదే. మిత్రులారా, నా మీద నమ్మకం ఉంచండి. రెడీ, స్టడీ, హోల్డ్ ఆన్, గో. ఆగండి, అందరూ ఆగండి.
ఆ బ్రిడ్జ్ గేట్ లోపల నుంచే ఓపెన్ చేయగలం. ఇది తప్ప మనకి మరో దారి లేదు. ఒకవేళ వెళ్ళాలంటే ఈ మొసళ్ళని దాటుకునే వెళ్ళాలి. బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఇక సైకిల్ ని మనం ఉపయోగించలేము. ఓ డోంట్ వరీ శివ, డోంట్ వరీ. మాకు పోలీసులో కమాండో ట్రైనింగ్ ఇచ్చారు. అదిగో అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, దాన్ని నా చేతిలో పెట్టు. మనం అందరం ఎలా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతామని చూడు. నా మీద నమ్మకంతో రా, దాన్ని చూసేద్దాం. ఒక చెయ్యి రా. అదే ఓకే శివ, ఇప్పుడు క్లాంప్ రిలీజ్ చేసేయ్. ఇక్కడి నుంచి నేను దూకాననుకో, ఆ గోడ వెనకాల వెళ్ళి ల్యాండ్ అవుతాను. ఆ లోయ లోపలికి వెళ్ళి ల్యాండ్ అవ్వకండి, మాకు అది చాలు. అరే సార్ని ఎందుకు భయపెడుతున్నారు? మామూలుగా ఆయన ఎప్పుడు ఏ పని సరిగా చేయలేరు, కానీ ప్రయత్నమైనా చేస్తున్నారు కదా. నేను పైకి ఎగరాలన్నాను, నన్ను కిందికి నెట్టేసావు ఎందుకో? శివ కాపాడు, శివ హెల్ప్, శివ వదిలేను. అరే పైన దూకిందేదో దూకారు, అది అటువైపుగా దూకుండొచ్చుగా, ఎందుకు ఇటొచ్చారు? పేడారామన్ మీ గురించి సరిగ్గానే చెప్పారు. శభాష్ శివ, వెల్ డన్. మాకు కమాండో కోర్సులో ఇలాగే నేర్పిస్తారు. వెరీ గుడ్. ఆఖరికి మనం ఈ ప్యాలెస్ కి వచ్చి చేరుకున్నాం. ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? బహుశా దాన్ని తెరిచేది ఇదే ఉంటుందేమో. దీన్ని మనం కరెక్ట్ అయిన ప్యాటర్న్ లో అమర్చామంటే తప్పకుండా డోర్ ఓపెన్ అవుతుందనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్పావు శివ. రండి అందరం ప్రయత్నించి చూద్దాం. అరే నేను ఎక్కడికి పడుతున్నాను? అసలు ఇక్కడ ఏది కనపడటం లేదు కదా శివ.
వీళ్ళమ్మా అక్కడుంది. ఇప్పుడు అంత ఎత్తుకి మనం ఎలా వెళ్తాం? నా సైకిల్లో ఉన్న బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, నేనున్నానుగా. వల్లప్ప, నువ్వు ఈ పిల్లల్ని చూసుకుంటా ఉండు, నేను వెళ్ళి ఆ వీలునామాని తీసుకొస్తా. పసివాడా, నా బలం గురించి నీకు తెలీదు. నాతో జగడం చేయకుండా ఉండడమే నీకు మంచిది. నేను ఫైటింగ్ కండబలంతో కాదు, బుద్ధి బలంతో చేస్తాను. నన్ను పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ బాక్స్ చేతికి అందట్లేదేంటి? రేవా, బాక్స్ పైన లేదు, కిందే ఉంది. ఇక్కడ దాని రిఫ్లెక్షన్ మాత్రమే వస్తుంది. శివ, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఆగు రేవా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కమాండో ట్రైనింగ్ లో ఇవన్నీ నేర్పించారు. శివ, ఆ వీలునామాని నాకు ఇచ్చేయి. నీకేం కావాలంటే నేను అది ఇస్తాను. నీకు ఇది దొరకదు. కావాలంటే జైల్లో వేస్తాం. లడ్డు సింగ్ గారు, తనని అరెస్ట్ చేయండి.
ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ పేరు వినగానే పారిపోతాడు. లడ్డూ సింగ్ అంటే అంత భయం. దొంగతనాన్ని మానేస్తాడ్రా. నా ఊరిని కొల్లగొట్టాలని వస్తావా? యువర్ అండర్ అరెస్ట్. ఇవ్వు ఆ వీలునామానివ్వు. బలప్ప నువ్వు శివ పని పట్టు, నేను ఆ వీలునామా పని పడతా. నేను ఇవాళ నీ పని పడతానురా పిల్లగాడా. విక్రాల్ తాళానికి ఈ ప్రపంచం మొత్తం వాడుద్ది, నువ్వు ఎంత మాత్రం. తను చాలా శక్తివంతుడే. తన మసిల్ పవర్ని ఇప్పుడు తగ్గించాలి. వీలునామా పని అయిపోయింది శివ. ఇక నన్ను ఎవరు ఏమీ చేయలేరు. చాలు చాలు, నేను ఇంకా దెబ్బలు తినలేను. ఫైట్ చేయలేకపోతున్నావా లేకపోతే ఓపిక లేదా? ఇప్పుడు శివ మాత్రమే కొట్టాడు, తర్వాత నేను కూడా కొట్టాల్సి వస్తుంది. అయితే నేను ముందు నీతో గొడవ పడతాను. శివ, నేను ఊరికే ఆడుకుంటున్నాను. తాతయ్య, మీరు తిరిగి వెళ్ళలేదా? నిన్ను వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు? తాత వెళ్ళకపోతే ఏమైంది? వీలునామా పోయింది కదా. ఇకపై ఇది నా రాజ్యం, ఇందులో హక్కు ఎవ్వరికీ లేదు. వీళ్ళమ్మ జాగ్రత్తగా లడ్డు సింగార్ ఉంది. నా చేతికి రాగానే నేను జాగ్రత్తగా ఒరిజినల్ ని లడ్డు సింగార్కి ఇచ్చాను. ఇదే ఒరిజినల్ వీలునామా. తర్వాత దీన్ని ఒరిజినల్ ప్రిన్స్ వేదాస్ నగరపు ప్రజలకు ఇస్తారు. నిజమైన ప్రిన్స్? అవును శివ, నేను అమెరికాకు ఫోన్ చేసి అసలైన ప్రిన్స్ ని కనిపెట్టేశాను. నాకు మొదటి నుంచే వీడు నిజమైన ప్రిన్స్ కాదని అనుమానంగానే ఉంది. ఎవరి పూర్వీకులు ఈ నగరాన్ని ప్రజలకి రాసిచ్చారో వారి వారసులు ఈ నగరాన్ని ప్రజల దగ్గర నుంచి తీసుకోలేరు. అందుకని నేను వెతికి కనిపెట్టి నిజమైన ప్రిన్స్ ని అమెరికా నుంచి ఇక్కడికి రప్పించాను. ఇదిగో ఈ విక్రాల్ నా స్నేహితుడు. నా లైఫ్ ని సినిమాగా తీస్తానని చెప్పి నా కథ మొత్తం అడిగి తెలుసుకున్నాడు. వేదా సిటీలో ఉన్న ప్రజలకి నిజమైన ప్రిన్స్ ఎవరో తెలియదని తెలుసుకున్నాడు. దాన్ని యూజ్ చేసుకుని ఈ ఊరిని స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. ఈ ఊరిని మా తాత వేదాంత్ గారు ఈ ఊరి ప్రజల పేరున రాసిచ్చేశారు. ఈ ఊరు మీది, మీది మాత్రమే. ఈ ఊరి మీద ఇంకెవరికి హక్కు లేదు. ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్!
నేను ఒకటి చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ విక్రాల్ తాళానికి ప్రపంచం ఆడుద్ది అని. అది నిజం కాదు, అస్సలు నిజం కాదు. విక్రాల్ తాళానికి తగినట్టుగా కాదు, శివ తాళానికి తగినట్టుగానే ఈ ప్రపంచం ఆడుద్ది. హిప్ హిప్ శివ 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 హే శివ 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 శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.